ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు భారత ఉమెన్ క్రికెటర్ అరుంధతి రెడ్డి. ప్రధాని మోదీతో ప్రశంసలు పొందడం ఆనందంగా ఉందన్నారు. ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకుని ఇండియాకు చాలా మ్యాచ్లు ఆడి గెలవాలని ఉందన్నారు. ఆస్ట్రేలియాను బీట్ చేయడం టీంలో ఆత్మస్థైర్యం నింపిందన్నారు. ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అరుంధతితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. 48 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉమెన్ వరల్డ్ కప్ సాధించి మహిళల క్రికెట్ జట్టు దేశాన్ని గర్వించేలా చేశారు. అయితే అందులో మహిళల జట్టులో మన హైదరాబాదీ అరుంధతి రెడ్డి కూడా ప్రముఖ ప్లేస్ కూడా అందులో ఉన్నారు. సో ప్రస్తుతం మన సాక్షి టీవీతో ఉన్నారు. హాయ్ అరుంధతి, హౌ ఆర్ యూ? హలో, చాలా బాగున్నాను. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మొత్తం ఎంటైర్ ఇండియాను ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశారు. మీరు ఆ మూమెంట్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అప్పుడు? అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అందరి కోసము. ఎవ్రీ సింగిల్ పర్సన్. ఇప్పుడు మన ఎస్పెషలీ హైదరాబాద్ నుంచి ఇండియా పీపుల్ గురించి సెలబ్రేషన్స్ అంటే గ్రౌండ్లో అయితే మీరు చూసారే. అంటే మీరు వరల్డ్ కప్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అసలు అనుకున్నారా? అప్పుడు వరల్డ్ కప్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉండే ఫీలింగ్, ఆ తర్వాత ఏమనుకున్నారు? ఆబ్వియస్లీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు ఇదే అనుకుని వెళ్తాంకి గెలవాలి అని. బట్ ఎలా అయిపోయిందంటే లాస్ట్ చాలా వరల్డ్ కప్స్ ఇండియా ఓడిపోతుండే. సో అదొక బ్యాక్ ఆఫ్ ద మైండ్, అదొక ఫీలింగ్ ఉండేకి మళ్ళీ ఇది కూడా ఓడిపోతే ఎలా ఉంటుంది అని. బట్ ఈసారి టీం చాలా జట్టుగా మేము చాలా మంచిగా ఆడాము. అంటే వీ కేమ్ టుగెదర్ యాజ్ ఎ టీమ్ అండ్ చాలా టీమ్ అట్మాస్ఫియర్ చాలా బాగుండే ఈసారి. సో దట్ ఈస్ ద రిజల్ట్. అందుకే మాకు దొరికింది ఆ రిజల్ట్. మెయిన్గా కెప్టెన్ హర్మాన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఆమె ఒక బిగ్ సిస్టర్ టీమ్కి. అంటే చాలా చాలా మోటివేట్ చేస్తుంది, చాలా సపోర్ట్ చేస్తుంది అక్క. అంటే ఎవ్రీ మీకు గ్రౌండ్లో ఎలా మోటివేట్ చేస్తుంది అంటే యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టే. అంటే సో షీఈ్ ఆల్వేస్ బ్యాకింగ్, ఆల్వేస్ సపోర్టింగ్ ద గర్ల్స్. ముందుగా ఫస్ట్ అసలు మీ జర్నీ చెప్పాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు పడినటువంటి కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాదే. మా మమ్మీ సింగిల్ మదర్. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. అంటే ఎనీథింగ్. నేను ఇప్పుడు క్రికెట్లో ఈ స్టేజ్కి వచ్చానంటే మా మమ్మీ వల్లే. ఎందుకంటే ఆ టైంలో మమ్మీకి చాలామంది చెప్పారు ఎందుకు ఆడిపిస్తున్నారు, గర్ల్ చైల్డ్ ఎందుకు లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు. రిలేటివ్స్ అన్న, స్కూల్ అన్న చాలామంది చాలా క్వశ్చన్ చేశారు మమ్మీని. బట్ క్రెడిట్ టు హర్. అంటే ఆమె ఎప్పుడు నన్ను ఆపలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువ సపోర్ట్ చేసింది. ఇంకా నాకు ఎప్పుడు తెలియలేదు యాక్చువల్లీకి మమ్మీ నేను అలా అంటున్నారని. నేను ఇండియా సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు కి ఇలా చాలామంది అన్నారు. ఎందుకంటే మమ్మీ ఎప్పుడు నా దాకా తెచ్చేది కాదు ఇవన్నీ. అంటే ఎలా ఉండే అంటే షీ జస్ట్ వాంటెడ్ మీ టు ప్లే క్రికెట్. అందుకే వేరేవన్నీ మమ్మీ హ్యాండిల్ చేసింది. సో ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఐ టీచర్. సో ఆఫ్టర్ ఐ ప్లేడ్ ఫర్ ఇండియా ఓన్లీ అప్పుడు నాకు తెలిసింది, ప్రైవేట్ టీచర్. ఇండియా ఆడిన తర్వాత తెలిసింది కి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మమ్మీ అని. ఎందుకంటే ఫైనాన్షియలీ ఆల్సో మేము అసలు మమ్మీ ఒక స్మాల్ టీచర్. సో ఎప్పుడు ఫైనాన్షియలీ అంత మేము లేకుండేది. బట్ నేను ఎప్పుడేం అడిగినా ఎప్పుడు నో చెప్పలేదు. అన్నీ ఇచ్చింది, అన్నీ చేసింది. సో తర్వాత దేశ ప్రధాని అట్లా వచ్చి కలవడం, మిమ్మల్ని గ్రీట్ చేయడం, అదంతా కూడా ఒక కాన్ఫిడెన్స్ చాలా ఇంకా హై నింపుతుంది కదా. కరెక్ట్. చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది మీకు. అంటే మీ పని రికగ్నైజ్ అవుతున్నప్పుడు అది చాలా ఇన్స్పైర్ చేస్తుంది మిమ్మల్ని. ఇంకా అంటే ఇంకా యూ వాంట్ టు కీప్ డూయింగ్ వెల్ ఫర్ ఇండియా, ఇంకా వరల్డ్ కప్స్కి వెళ్ళాలనే ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే అరుంధతి రెడ్డి హైదరాబాద్ నుంచి క్రికెటర్ ఉన్నారు. సో తను ఫాస్ట్ బౌలర్గా ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అరుంధతి అంటే ఫాస్ట్ బౌలర్ అని చెప్పి అన్నారు. సో మీ గోల్ ఏంటి? ఫాస్ట్ బౌలరేనా, బ్యాటరా, ఆల్రౌండర్, అసలు ఏంటి? అంటే యాక్చువల్లీ నేను ఆల్రౌండర్. నా గోల్ అంటే ఏంటంటే వరల్డ్లో బెస్ట్ ఆల్రౌండర్ అవ్వాలి. అండ్ ఇంకా ఇండియాకి మ్యాచెస్ గెలిపాలి, ఇంకా వరల్డ్ కప్స్ గెలిపించాలి. సో అది నా ఏం. అంతే. టీంలో వాతావరణం ఎలా ఉండే, ప్లేయింగ్ లెవెల్లో ఉన్నా లేకపోయినా అట్మాస్ఫియర్ కానీ మోటివేషన్ కానీ ఎట్లా ఉండేది? అంటే వరల్డ్ కప్స్ ఎలాంటి స్టేజ్ అంటే సార్, లైక్ ఈవెన్ ఆడకపోయినా మీరు బయట నుంచి చాలా పాజిటివ్ ఉండాలి. ఎందుకంటే మీకు తెలియదు ఎప్పుడు ఫీల్డింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో ఫీల్డింగ్ చేశాను నేను. సో అదొక మెంటలీ రెడీ ఉండాలి. అంటే అట్ ఎనీ పాయింట్ మెంటలీ రెడీ ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు డూ వెల్ ఫర్ ద టీమ్. ఇంకా అట్మాస్ఫియర్ చూస్తే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంచి అట్మాస్ఫియర్ ఈసారి ఆ టీంలో. అంటే ఓడిపోతున్నా గెలుస్తున్నా యాజ్ ఎ టీమ్ మేము చాలా స్ట్రాంగ్ యూనిట్ ఉన్నాము. అంటే ఎవ్రీబడి వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీబడీ సక్సెస్. ఇంకా లోస్లో కూడా అందరూ హెల్ప్ చేస్తున్నారు, హెల్పింగ్ ఈచ్ అదర్. సో అలా చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండే ఈసారి టీంలో.
ఆస్ట్రేలియాని ఓడించడం ఆ ఫీలింగ్ ఏంటి మెయిన్గా అక్కడ సెమీస్కి ఫైనల్లో గెలిచిన దానికంటే ఎక్కువ ఆనందం సెమీస్లో నాకు తెలిసి అందరూ చూసారు. అది ఎందుకంటే సార్ ఇప్పుడు మేము ఆస్ట్రేలియాతో మీరు చూస్తే ముందు వరల్డ్ కప్స్ అన్నీ మేము చాలా మంచి ఫైట్ ఇచ్చి ఓడిపోతుండే వాళ్ళతో, అంటే ఆ లైన్ క్రాస్ చేయలేకపోయాం ఇన్ని ఇయర్స్ నుంచి. అండ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాకు కూడా అది ఉంది కి అరే ఆస్ట్రేలియాని క్రాస్ చేయట్లేదు. సో ఆ విన్ యాక్చువల్లీ అది అందుకన్నా బిగ్గెస్ట్ చేంజింగ్ పాయింట్ ఇన్ ద టోర్నమెంట్ యాక్చువల్లీ అది. ఎందుకంటే అది అవ్వడం మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బికాజ్ 340 చేజ్ చేయడం అగేన్స్ట్ ఆస్ట్రేలియన్ టీమ్ అండర్ ప్రెషర్ వరల్డ్ కప్లో ఇండియాలో అవుతుంది, అది చాలా పెద్ద థింగ్ అది. అండ్ ఇంకా అది ఎప్పుడు అవ్వలేదు ముందు ఎప్పుడు 300+ స్కోర్ కూడా ఎప్పుడు చేజ్ అవ్వలేదు బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ నాకౌట్ మ్యాచెస్లో. సో అది ఒక హ్యూజ్ థింగ్ అది. హైదరాబాద్ నుండి చూస్తే ఒక తిలక్ వర్మ, ఒక సిరాజ్, ఒక అరుంధతి రెడ్డి, ఈ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రస్తుతానికి మీ ముగ్గురే ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది గ్రేట్ ఫీలింగ్ సార్. ఎందుకంటే ఆనెస్ట్లీ నాకు మీరు ఇప్పుడు అడిగారు, మీరు ఫాస్ట్ బౌలర్గా సిరాజ్తో ఎప్పుడన్నా మీరు మాట్లాడడం జరిగిందా కన్వర్జేషన్? లేదు నేను కలవలేదు ఎప్పుడు. బట్ మీరు అడిగారు కదా నా ఫేవరెట్ క్రికెటర్స్ లెవెల్, ఈవెన్ మొహమ్మద్ సిరాజ్ నా ఫేవరెట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆయన హైదరాబాద్ నుంచి, సో అదొక ఇన్స్పిరేషన్ ఎనఫ్. ఇండియాలో దట్టు హైదరాబాద్లో ప్రతి ఒక్క అమ్మాయికి ఇప్పుడు ఇన్స్పిరేషన్గా అరుంధతి నిలిచారు. అయితే వరల్డ్ కప్ గెలిచినటువంటి ఆనందాన్ని ఇంకా ఫీల్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. సో వరల్డ్ కప్ గెలిచినటువంటి దాన్ని నమ్మాలి, ఆ కప్ ఇప్పుడు మాతో ఉంది, మేము ప్రపంచ ఛాంపియన్లమని నమ్మడానికి కూడా కొంత టైం పడుతుందని చెప్పి కొంత ఎగ్జైట్మెంట్ కూడా అరుంధతి ఫీల్ అవుతున్నారు. వీడియో చందుతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.